నేమ్ ఈజ్ వినయ్. ఐఎమ్ ఏ ప్రో ట్రేడర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ సెషన్ అయితే మేమైతే డిస్కస్ చేసుకున్నామో క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. తర్వాత ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి అయితే అనాలిసిస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ చూసినట్లయితే లాస్ట్ సెషన్లో ఓవరాల్గా మార్కెట్ అయితే ఫ్లాట్ అయితే ఓపెన్ అవుతుంది అనుకున్నాం. అప్రాక్సిమేట్గా అయితే ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది. సో ఓవరాల్ చూసినట్లయితే కొంత ఫ్లాట్ అంటే మీన్స్ కొంత సైడ్ వేస్ట్, కొంత బుల్లిష్ అవకాశమే ఎక్కువ ఉంది అని చెప్పి అయితే మాట్లాడుకున్నాం. సో చూడండి ఒకసారి ఎక్కడైతే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఉందో సో కొంత ఫ్లాట్ అయితే ఓపెన్ అయింది దగ్గర. సో ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి ఏదైతే కొంత డౌన్ అయిందో మనం ఎక్కడ ఏం ఆపర్చునిటీ అయితే చెప్పామో ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో అది బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పాము. సో ఇక్కడైతే బ్రేక్అవుట్ అయింది చూడండి. ఇక్కడైతే కొంత విక్ అయితే ఫామ్ అయింది. సో పర్ఫెక్ట్ ఈ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ చేసింది. సో ఎయిదర్ వే ఇది తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మనకి ఇంకా హై ప్రాబిలిటీ చూసుకుంటే ఎప్పుడైతే రీటెస్ట్ చేసి ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో ఇది ఇంపార్టెంట్ క్యాండిల్. సో ఇది మనకి బెస్ట్ ఎంట్రీ. సో నెక్స్ట్ చూసినట్లయితే మొమెంటం అయితే లేదు, ఎక్కువ మొమెంటం, కొంత అప్ మూవ్ అయితే వెళ్ళి తర్వాత కంప్లీట్ అయితే ఒక రేంజ్ బౌండ్లో అయితే ఉండిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొంత సిమిలర్గా సేమ్ అలానే ఉంది. ఏదైతే ఓపెన్ అయిందో కొంత డౌన్ వేసి ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయింది కానీ కంప్లీట్గా సైడ్ వేజ్ అయితే అయింది. సో అందుకే మనకి సేఫ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో అవాయిడ్ చేయండి అని చెప్పేసి ఇలాంటి జిగ్జాగ్ మూమెంటము అంటే సైడ్ వేజ్ డేస్ ఉంటుంటాయి మార్కెట్లో. కొంచెం ఫ్లాట్ మూమెంట్ రేంజ్ బౌండ్ చూడండి. ఏదైతే మూమెంటం లేకుండా ఆప్షన్ బయ్యర్స్ చూసుకుంటే చిన్న ఆప్షన్ బయ్యర్స్ కానీ ఇంకొకటి ఏంటంటే సేఫ్ ట్రేడర్స్ కానీ సో ఇలాంటి మూమెంటంలో ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయడం చాలా కష్టం, ఎర్న్ చేయలేరు. సో లాస్ ఎక్కువ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఇది రీజన్ తోటి సేఫ్ ట్రేడర్స్ ఆప్షన్ బయ్యర్స్ అయితే నేను అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటాను. సో ఇదే మూమెంటం ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళు ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవచ్చు ఇదే మూమెంటంలో. సో ఆప్షన్ బయ్యర్స్కి అయితే లాసే. సో బిగినర్స్ కానీ కొత్త ట్రేడర్స్ ఉంటారు కదా, ఇలాంటి మూమెంటంలోనే అవాయిడ్ చేయమని చెప్తున్నాను. జస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ వాచ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. సో ఈరోజు ఎలా ఉండబోతుందో చూడండి. మనకి సాటర్డే అయితే మార్కెట్ అయితే ఉన్నింది కొంతవరకు, జస్ట్ ఒక అప్రాక్సిమేట్గా అరౌండ్ ఒక 2 hours దగ్గరలో. సో నేను అదైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేయలేదు ఎందుకంటే మొమెంటం జిగ్జాగ్గా ఉంటుంది. సో చూడండి ఓపెన్ అయింది, కొంతవరకు డౌన్ అయింది, మళ్ళీ ఇంత బిగ్ రెడ్ క్యాండిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సెషన్లో ఒక 2 sessions మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ సెషన్ అయితే ఇట్లా జరిగింది. సెకండ్ సెషన్ మళ్ళీ ఇక్కడ ఏదైతే ఓపెనింగ్లో ఉందో అక్కడ ఓపెన్ అయింది, మళ్ళీ కొంత డౌన్ అయింది, మళ్ళీ సెషన్ ఇట్లా అయింది. సో ఓవరాల్గా చూసినట్లయితే కొంచెం జిగ్జాగ్ మూమెంటం అని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈరోజు అయితే ఇప్పటివరకు అయితే గిఫ్ట్ నిఫ్టీ ఒక 5 points పాజిటివ్ చూపిస్తుంది అండ్ ఇంతకుముందు చూస్తే ఒక 40 points పాజిటివ్ నెగిటివ్ చూపించింది. సో ఓవరాల్ చూసినట్లయితే యాజ్ ఆఫ్ నో చూడండి ఒక 40 points అయితే మైనస్ చూపిస్తుంది. అంటే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. 22,000 ఇక అరౌండ్ 500 దగ్గర అయితే మార్కెట్ క్లోజ్ అయింది లాస్ట్ సెషన్లో శనివారం రోజు. సో ఇక్కడ నుంచి ఒక 40 points అంటే 22,460 ఈ రేంజ్ దగ్గర అయితే ఇన్ బిట్ 460. సో 9 ఇక్కడ చూడండి 7:22 అయింది నేను రికార్డ్ చేసే టైము. అండ్ వచ్చేసి 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఈ గిఫ్ట్ నిఫ్టీ చేంజ్ అవ్వచ్చు కూడా. సో ఒకవేళ ఇన్ కేస్ 50 points అయింది, 100 points నెగిటివ్ అయింది అంటే 100 points గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. గుర్తుపెట్టుకోండి. సో అది డిపెండ్స్ అపాన్ గిఫ్ట్ నిఫ్టీ. సో ఓవరాల్ చూసినట్లయితే ఈరోజు కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది ఇది వర్జిన్ సిపిఆర్ అంటే మీకు తెలుసు కదా, ఏదైతే క్యాండిల్స్ సిపిఆర్తో పెనట్రేట్ అవ్వలేదో దాన్ని వర్జిన్ సిపిఆర్ అని పిలుస్తాం. చూడండి క్యాండిల్స్ ఇక్కడ కూడా కొంత టచ్ చేసింది. సో ఇక్కడ చూడండి ఈ సిపిఆర్ అయితే సిపిఆర్తో టచ్ అయ్యాను, ఇక్కడ టచ్ అయింది. సో ఇలా హోల్ డేలో ఎప్పుడు టచ్ అవ్వకపోతే దాన్ని క్యాండిల్స్ సిపిఆర్తో పెనట్రేట్ అవ్వకపోతే దాన్ని వర్జిన్ సిపిఆర్ అని పిలుస్తాం. సో
ఓవరాల్ చూసినట్లయితే ఇది లాస్ట్ ఇది ఒరిజిన్ సిపిఆర్. ఈ ఒరిజిన్ సిపిఆర్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్కి అయితే యాక్ట్ చేస్తుంది. సో మనకి ఈరోజు చూసినట్లయితే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఇన్ కేస్ ప్రైస్ ఇలా టచ్ చేసి ఈరోజు సిపిఆర్ అయితే నేరోగానే ఉంది, అంటే కొంత మొమెంటం రావడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 సెషన్స్ చూసినట్లయితే కొంత సైడ్ వేసే ఉంది కాబట్టి మార్కెట్లో ఈరోజు కొంత మొమెంటం అయితే రావడానికైతే అవకాశం ఉంది. సో ఇలా టచ్ చేసిందా, వెయిట్ చేయండి. ఫస్ట్ హాఫ్లో టచ్ చేస్తే మెయిన్గా బౌన్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది, మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ చూసినట్లయితే మార్క్ చేసుకోవాల్సినవి ఈ లెవెల్, ప్రీవియస్ డే. సో ఈ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే మనకి ఫర్దర్గా అప్ మూవ్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. నిఫ్టీలో డౌన్ అవుతుంటే ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ మూమెంటం ప్రైస్ యాక్షన్ చూసుకొని తర్వాత చూసుకోండి. బై చేయడానికి అయితే ఇక్కడ ఒక బై ఆపర్చునిటీ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఇంకొకటి మనకి బై చేసుకోవడానికి ఇంకొక ఆపర్చునిటీ. సో మార్కెట్ ఈరోజు చూసినట్లయితే కొంత ఫ్లాట్ కంటే కూడా అప్ మూమెంట్ ఉండడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. డౌన్ సైడ్ అయితే మార్కెట్ మూవ్ అవుతుంటే మాత్రం అవాయిడ్ చేయండి, డౌన్ సైడ్ రిస్క్ ఎక్కువ ఉంది. సో అట్లనెస్ ఇక్కడ ఇన్ కేస్ ఈ టచ్ చేసినా కానీ ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ చూడండి, కానీ సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే చూడొద్దు. మార్కెట్లో ఓవరాల్గా చూసినట్లయితే కొంతవరకు పాజిటివే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్రీవియస్ డే ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ప్రీవియస్ డే హై. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ 2 లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి, సో ఇది హై ప్రాబిలిటీ ఫర్దర్గా మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి. డౌన్ సైడ్ అయితే సేమ్ నిఫ్టీ లాగానే కొంచెం వెయిట్ చేయండి. ఈ ఛాన్స్ ఇక్కడికి వస్తే అప్ మూవ్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ హాఫ్లో అయితే ఇంకా హై ప్రాబిలిటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ హాఫ్లో జరిగింది ఇలాగా, మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ అవ్వడానికి అయితే మేబీ ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అయితే ఈ ఒరిజిన్ సిపిఆర్ అయితే స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తుంది, ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది కూడా ఓవరాల్గా ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ, ఇది బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ. సో ఈ రెండైతే చెప్పుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితే సేమ్ సిమిలర్గా ఉన్నాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఒక్కసారి అయితే ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ లాస్ట్ సెషన్ అయితే చాలా జిగ్జాగ్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత జిగ్జాగ్గా ఉందో. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంటే వాలటైల్ ఎక్కువ ఉంది ఫిన్ నిఫ్టీ. సో సేమ్ కొంతవరకు సిమిలర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయిందో కొంత అప్ మూవ్కి తర్వాత కంప్లీట్ ఫ్లాటే 17th రోజు. అండ్ నిన్న అంటే మీన్స్ లాస్ట్ శనివారం రోజు సేమ్ కంప్లీట్ ఏక్దమ్ ఫ్లాట్ ఉంది. సో ఈరోజు మనకైతే ఎలా ఉండబోతుంది, ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే మార్క్ చేస్తున్నా. సేమ్ ఒరిజిన్ సిపిఆర్ఏ ఫామ్ అయింది ఫిన్ నిఫ్టీలా. సో కొంతమేరకు అయితే ఫిన్ నిఫ్టీ అయితే ఈరోజు ట్యూస్డే కాబట్టి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో వాలటైల్ కూడా ఎక్కువ అవడానికైతే మార్కెట్లో కొంత మూమెంట్ ఎక్కువ ఛాన్సెస్ రావడానికైతే ఫిన్ నిఫ్టీలో ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఈరోజు థర్స్డే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్ గైస్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే కొంత ఫిన్ నిఫ్టీలో వాలటైల్ ఎక్కువ ఉంది. సో ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఏదైనా బీ కేర్ఫుల్, ఏదైనా మీకు కరెక్ట్గా మూమెంటం ఉండి సో పర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతే ఎంట్రీ తీసుకోండి, ఆర్ఎల్స్ కన్ఫ్యూజన్ ఉంటే అవాయిడ్ చేసేసేయండి. కొంత వాలటైల్ అయితే అవ్వడానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీలో. ఈవెన్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రాపర్ డైరెక్షన్ ఉంటే అప్పుడు తీసుకోండి. సో ఓవరాల్ చూసినట్లయితే మనకు కూడా ఇక్కడ రివర్స్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది సిపిఆర్ దగ్గర నుంచి. సో సేమ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందో కొంత బుల్లిష్లో ఉండడానికే మార్కెట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీ కూడా, గుర్తుపెట్టుకోండి.
ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే. సో మన వీడియోని అయితే చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ గాయస్ కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు మోటివేషన్లా ఉంటుంది. సో మీ అనాలిసిస్ ఏమనుకుంటారో ఒకసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఏదైనా ఉంటే రిప్లై ఇస్తాను. సో ఇది గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.